మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ట్రేడింగ్‌లో లాస్ అవుతారు. నాట్ బికాస్ ఆఫ్ స్ట్రాటజీ. ఓన్లీ ఒక ప్రాపర్ ట్రేడింగ్ ప్లాన్ లేకపోవడం వల్ల. ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ఒక ట్రేడింగ్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ట్రేడింగ్ ప్లాన్ లేకుండా మీరు బ్లైండ్‌గా ఎక్కడికి పడితే అక్కడ ట్రేడ్ తీసుకుంటే మీకు ఒక లాజిక్ లేనప్పుడు ఏ ట్రేడ్ తీసుకున్నా ఏదో ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా అది మీదే తప్పవుతది. సో, ఏదైనా మీకు ప్రాపర్‌గా ఒక విన్నింగ్ రేట్ ఉండాలంటే ఒక ప్లాన్ అనేది చేసుకొని అయితే వెళ్ళండి. ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తాను, ఈవెన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా రెసిస్టెన్స్ ఫుడ్ లెవెల్ తయారు చేస్తాను. సో, సింపుల్‌గా చిన్న ఓరియో మరీ ఏది కాంప్లికేటెడ్‌గా డిస్కస్ చేయను. ఎందుకంటే బిగినర్స్ కూడా మన ఛానెల్ అయితే చూస్తారు కాబట్టి చాలా సింపుల్ వేలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈవెన్ అంతే కాకుండా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దాం నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియో లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది ఏం చూస్తామంటే ఆబ్వియస్లీ మనం యూఎస్ మార్కెట్స్ అనేది ట్రాక్ చేస్తాం. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ అనేది మనకి ఫాదర్ ఆఫ్ ది మార్కెట్స్ అనమాట. అది ఎలా రియాక్ట్ అవుతాయో మన మార్కెట్ కూడా సేమ్ అలాగనే రియాక్ట్ అయితే అవుతాయి. ఇది వచ్చేసి అరౌండ్ 9 మన మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతదో 9:07కి మార్కెట్ అనేది యూఎస్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతది. మార్నింగ్ మనకు క్లోజ్ అవుతది. మళ్ళీ ఫ్యూచర్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతాయి. సో, అది ఎలా ట్రాక్ చేయాలంటే మీరు గూగుల్‌లోకెళ్ళి గ్లోబల్ మార్కెట్ అనేది టైప్ చేయండి. సో, టైప్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ మనీ కంట్రోల్ వెబ్‌సైట్ అయితే వస్తది. జస్ట్ ఇది క్లిక్ చేసిన వెంటనే క్లియర్ కట్‌గా ప్రతి మార్కెట్ ఎంతెందులో ట్రేడ్ అవుతున్నాయి అనేది మనకి లింక్ అయితే క్లియర్‌గా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యూఎస్ మార్కెట్స్‌లో మనకి డౌ జోన్స్ యొక్క ఫ్యూచర్స్, ఈవెన్ ఎస్ఎంపీ 500, ఈవెన్ నాస్డాక్. డౌ జోన్స్ అంటే ఏమి లేదు. మన ఇండియన్ మార్కెట్‌లో నిఫ్టీ ఎలాగో అక్కడొచ్చేసి మనకి డౌ జోన్స్ అలాగా. సో, డౌ జోన్స్‌లో వచ్చేసి అరౌండ్ 30 స్టాక్స్ అయితే ఉంటాయి. టాప్ 30 స్టాక్స్ మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే పెడతాను. సో, దీంట్లో యాపిల్ గాని, గూగుల్ గాని, ఎన్‌విడియా గాని, టెస్లా ఎలాన్ మస్క్ ఉంది స్టాక్స్. సో, ఇలా మనకి టాప్ 30 స్టాక్స్ అయితే మనకైతే ఉంటాయి. ఓవరాల్‌గా మనకి నైన్త్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మార్కెట్‌లోనే ఫాల్ కనిపించిందనుకోండి ఒక అన్‌సర్టెనిటీ రీజన్స్ వల్ల. సేమ్ అదే మన మార్కెట్‌లో కూడా రిప్లై అయితే అవుతాయి. సో, అందుకనే ప్రాపర్‌గా మీరు యూఎస్ మార్కెట్స్ అనేది ట్రాక్ చేయాలి. ఎందుకంటే మనకి లైక్ నిఫ్టీ కూడా అదే మార్కెట్ టైమ్‌లో అయితే ట్రేడ్ అయితే అవుతది. సో, యూఎస్ మార్కెట్ నెగెటివ్‌గా రియాక్ట్ అయిందంటే నిఫ్టీ నెగెటివ్ అయితే రియాక్ట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ మైనస్‌లో ఉందంటే మన మార్కెట్ కూడా ఒక గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతది. అరౌండ్ 100 పాయింట్స్. సేమ్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ అప్‌లో ఉంటే మన మార్కెట్ కూడా సేమ్ అలా అయితే ఓపెన్ అవుతది. ఓవరాల్‌గా ఇది యూఎస్ మార్కెట్‌కొచ్చేసి మనం ఎలా అయితే ట్రాక్ చేయాలి. నైట్ ప్రతీదీ ఎప్పుడైతే మన మార్కెట్ అయితే లైక్ క్లోజ్ అవుతదో ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి. దాని తర్వాత ఏయన్నా మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఏమైనా మానిటరీ పాలసీ మీటింగ్ అని, ఓసారి ఇన్ఫ్లేషన్ డేటా వస్తది. ఈవెన్ ఆర్‌బీఐ మీటింగ్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా మనం అయితే ట్రాక్ చేయాలి. అది ఎలా ట్రాక్ చేయాలనేది కూడా ఈ ఫర్దర్‌గా అయితే డిస్కస్ చేస్తాను. సో, ఓవరాల్‌గా ఇదొచ్చేసి మనం నైట్‌కి చేయాల్సిన పని. సో, దాని తర్వాత స్టెప్ చూసుకుంటే సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఎకనామికల్ డేటా అయితే గమనించాలి. అదేం లేదు సింపుల్‌గా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెన్సిబుల్ ఎకనామిక్ క్యాలెండర్ అని కొడితే మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడైతే మీరు గమనిస్తున్నారు కదా! రీసెంట్‌గా ఏమైనా లైక్ అప్‌కమింగ్ ఏమైనా మనకి ఈవెంట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా క్లియర్ కట్‌గా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏముంది న్యూస్ దగ్గరలో చూసుకుంటే ఈసీబీ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. అదొచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు చూడండి. మీడియం లేదంటే హై ఇలా అయితే మెన్షన్ చేస్తారు. మీడియం అంటే ఇది మార్కెట్‌ని మరీ అంతలా ఇంపాక్ట్ చేసే న్యూస్ అయితే కాదనైతే మనమైతే అనుకోవాలి. బట్ హై అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా! చూడండి ఇక్కడ ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్. సో, ఇక్కడ చూస్తున్నప్పుడు ఎప్పుడు మెన్షన్ చేశారో డేట్ చూడండి మీకు క్లియర్ కట్‌గా చూపిస్తాను. అరౌండ్ ఇక్కడ 6 ఫెబ్ అయితే మనైతే మెన్షన్ చేశారు. అంటే ఆ రోజు మనకి ఆర్‌బీఐ మీటింగ్ అయితే ఉంది. ఆ రోజు ఇక్కడ హై చూస్తున్నారు కదా! సో, అంటే కన్ఫర్మ్‌గా మార్కెట్ రియాక్ట్ అనేది అవుతది. వోల్టైల్‌గా అయితే ఉంటది. ఆ రోజు మీరు ట్రేడ్స్ చేయొద్దని చెప్పను. ఒకవేళ చేసేటప్పుడు ఇదొక్కసారి గమనించండి. ఒకవేళ మీరు ఎక్కువ లాట్స్‌తో చేస్తే తక్కువ లాట్స్ తగ్గించుకోండి. లేదు బిగినర్స్ అయితే గనుక మాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ ప్రాపర్‌గా ఆ రోజు ఇది ఈవెంట్ ఉంది అని మీరు ముందుగానే ప్రిపేర్ అవుతే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. ఐ మీన్ ప్రాఫిట్ తీసే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. ఓకే. ఈ డేటా కూడా ఒకసారి మీరైతే గమనించండి. సో, దాని తర్వాత మెయిన్‌గా ఇప్పుడు మాక్సిమం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఏం చేశారు ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో గ్లోబల్ న్యూస్ చూసారు. ఈవెన్ ఆ రోజు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు. ఈవెన్ దాంతో పాటు ఒకవేళ రిజల్ట్స్ కూడా ఉంటే గనుక అది కూడా ఒకసారి అయితే ట్రాక్ చేయండి. మన ఛానెల్‌లో ఐ మీన్ మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేస్తాము. సో, అది కూడా ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో, ఇలా ఔట్ సైడ్ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ మీరైతే చూసుకున్నారు కదా! ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్‌సైడ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ స్ట్రక్చర్‌ని మీరైతే ముందుగానే మీరైతే ఒక సెటప్ కింద అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ దేంట్లో ట్రేడ్ చేస్తారు? నా పర్సనల్ అయితే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను నిఫ్టీలో అయితే ఇస్తాను. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో, అలాంటప్పుడు ఏం చేస్తానంటే సెన్సెక్స్ చార్ట్ అయితే ఓపెన్ చేసి సో, రీసెంట్ హై అండ్ లో అయితే మార్క్ చేసుకుంటాను. దాని దగ్గర ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈవెన్ ట్రెండ్ కూడా ఎలా ఉందన్నది నేనైతే చూస్తాను. ఈట్లి గురించి ఆల్రెడీ మన ఛానెల్‌లో డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో జస్ట్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేను ఎలా ఐ మీన్ లైక్ సెటప్ చేస్తానన్నది జస్ట్ ఒక ఓవర్ కింద అయితే ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే దేంట్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేద్దామనుకుంటున్నారో దాంట్లోకెళ్ళి చార్ట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ వ్యూలో
రీసెంట్‌గా దాని యొక్క మీ రీసెంట్ క్లోజింగ్ అయితే ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ట్రేడ్ చేద్దామనుకుంటే కనుక యెస్టర్‌డే యొక్క హై, లో మీరైతే మార్క్ చేసుకోండి. సో, దాని దగ్గరలో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మార్క్ చేసుకొని ఈవెన్ ట్రెండ్ ఎలా ఉందని చూడండి. సో, ట్రెండ్ అంటే మాక్సిమం సింపుల్‌గా అయితే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ ఎలా ఎప్పుడు ఎళ్ళిపోదు. జస్ట్ ఇలా ఎళ్లి కింద కొంచెం పడి ఇలా ఎళ్తదనమాట. సో, దీన్ని మనము హైయర్ హై, హైయర్ లో అంటాము. ఇలా ఉన్నప్పుడు ఇదొచ్చేసి ప్రాపర్‌గా ఇదొచ్చేసి మనకి అప్ ట్రెండ్ అవుతది. సేమ్ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా ఒకేసారి ఏదో అలా ఒక లైన్‌లో పడిపోదు. పడి కొంచెం లేసి, పడి కొంచెం లేసి, పడి కొంచెం లేస్తది. సో, ఇలా పడేదాన్ని మనము ప్రాపర్‌గా డౌన్ ట్రెండ్ అంటాము. ఎప్పుడు ఈ ట్రెండ్ రివర్సల్ అవుతదంటే ఈ లోయర్ హై, లోయర్‌లో ఐ మీన్ ఈ లోయర్‌లో లోయర్ హై అవుతుంది కదా! ఇది బ్రేక్ అవుతూ అప్ సైడ్‌కి వెళ్తే అప్పుడు మనము ట్రెండ్ అనేది రివర్సల్ అయిందనేది మనమైతే గమనించాలి. సో, ఓవరాల్‌గా ఫస్ట్ మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ అయితే గమనించండి. నెక్స్ట్ సెటప్ గురించి అయితే డిస్కస్ చేయాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను 2 సెటప్స్ అయితే చూస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్రేకప్ సెటప్. సో, దాని తర్వాత చూసుకుంటే రివర్సల్ సెటప్. సో, బ్రేకప్ సెటప్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎలా వెళ్తుందనుకోండి. ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసాను చూడండి. సో, అలా నియర్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ గనుక బ్రేకౌట్ కనిపిస్తే నేను ఇక్కడ ఫుల్ ఫెడ్జ్డ్‌గా బై సైడ్ అయితే ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. సేమ్ అదే సినారియోలో మార్కెట్ డౌన్ ట్రెండ్ లైక్ డౌన్ సైడ్ ఎలా ఫాలో అవుతుందో వస్తుందనుకోండి. నియర్ ఏముంటది మనకి ఒక సపోర్ట్ లెవెల్ అనేది ఉంటది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ డ్రా చేశారు. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది డ్రా చేశారు. ఆ లెవెల్ గనుక బ్రేకౌట్ కనిపిస్తే మీరు డౌన్ సైడ్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే పుట్ సైడ్ అయితే మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు. ఇదేంటి బ్రేకప్ సెటప్. సో, దాని తర్వాత నేను రెండోదొచ్చేసి రివర్సల్ సెటప్ అనమాట. అంటే ఏం లేదు చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అలా డౌన్ సైడ్ ఎళ్తా ఉందనుకోండి. కరెక్ట్‌గా సపోర్ట్ లెవెల్ దగ్గర రివర్సల్ అవుతదనమాట. సో, ఇక్కడ కూడా మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. సేమ్ ఇది కూడా ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్ అలా వెళ్తుందనుకోండి. సో, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చేసి రివర్సల్ అనేది అవుతది. ఇక్కడ పుట్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో, ఇలా మీరు బ్రేకప్ సెటప్, రివర్సల్ సెటప్‌లో కూడా మీరు ట్రేడ్స్ అనేది ఇక్కడైతే ప్లాన్ చేసుకోవచ్చు. సో, దీనికంటే ఏదో ఒక పెద్ద స్ట్రాటజీ బిల్డ్ చేయాలనేది ఏం లేదు. ఇది మీరు మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ చేసే కొద్దీ మీకైతే అవగాహన అయితే వస్తది. స్టార్టింగ్‌లో అంటే గనుక బిగినర్స్ చాలామంది అయితే కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. బట్ ఇలా సెటప్ నేను సింపుల్‌గా కొంచెం ఎక్కువ నేను మార్కెట్ చార్ట్స్ అనేది కొన్ని ఇయర్స్‌గా అయితే గమనిస్తున్నాను. సో, అందుకే నాకు ఈ సెటప్ అనేది కొంచెం ఎక్కువ వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది. లేదు దీనికోసం ఒక ఫుల్ ఫెజ్డ్ వీడియో చేయమంటే గనుక కన్ఫర్మ్‌గా అయితే చేస్తాను. విత్ ప్రాక్టికల్‌గా లైవ్‌లో ట్రేడ్ తీసుకొని కూడా మీకైతే చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఏమైనా ఎక్కువ కామెంట్స్ వస్తే గనుక సో, దీనికంటూ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో, ఓవరాల్‌గా మీకు ఏమర్థమైంది? మార్కెట్‌ని ముందు మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది డ్రా చేస్తాం. సో, దాని తర్వాత సెటప్‌లో మనం 2 తీసుకుంటాం. బ్రేకప్ సెటప్, రివర్సల్ సెటప్ ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో, దాని తర్వాత ఎంట్రీ రూల్స్ ఏంటి? సో, ఎంట్రీ రూల్స్ అన్నప్పుడు మనకి చాలా మేజర్ ఫ్యాక్టర్స్ అయితే మనకైతే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సెటప్ అంతా చేశారు. సో, కన్ఫర్మేషన్ లేకుండా మీరు ట్రేడ్స్ అనేది అస్సలు తీసుకోకండి. ఏదో మార్కెట్‌కి వెళ్ళిపోతుంది కదా అని ఎంట్రీ అనేది ఎక్కడ అయితే ప్లాన్ చేయకండి. ప్రాపర్‌గా చూడండి. సపోర్ట్ దగ్గరికి వస్తుందా? రివర్సల్ అవుతుందా? లేదంటే బ్రేకౌట్ కనిపిస్తుందా? బ్రేకౌట్ కనిపిస్తే పుట్ సైడ్ దూరండి. లేదు రివర్సల్ కనిపిస్తే కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. దాంతో పాటు ఎక్స్‌టర్నల్‌గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ యాక్షన్ అన్నీ అయితే గమనించాలి. ప్రైస్ యాక్షన్‌తో పాటు వాల్యూమ్ చూడాలి. ఈవెన్ ట్రెండ్ కూడా అయితే చూడాలి. ఇది మనకి ఎక్స్‌ట్రా కన్ఫర్మేషన్ అయితే ఇస్తాయి మనకి తీసుకున్న ట్రేడ్‌కి. బట్ మీరు ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ లేకుండా మార్కెట్ వెళ్ళిపోతుంది కదా! ఫోమ్‌లో మీరు బై చేస్తే గనుక కన్ఫర్మ్‌గా ఒక్కసారి రివర్సల్ అయిందంటే లాస్ అనేది చూస్తారు. సో, అందుకే చెప్తున్నాను మీ సెటప్‌కి మార్కెట్ కన్ఫర్మేషన్ ఇస్తేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి తప్ప మార్కెట్ వెళ్తుంది కదా అని మీరు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. మీ వేలో వస్తేనే మార్కెట్‌లో ఎంట్రీ అనేది తీసుకోండి. సో, దాంతో పాటు ఎక్స్‌టర్నల్‌గా మనకి ప్రైస్ యాక్షన్ అనేది యాడ్ అవ్వాలి. వాల్యూమ్స్ అనేది కూడా యాడ్ అవ్వాలి. దాంతో పాటు ట్రెండ్ కూడా మనకి అగెయిన్స్ట్‌లో ఉండకుండా మన వైపే ఉంటే అది కొంచెం బెస్ట్‌గా యాక్యురేట్‌గా మనకి ఆ కాల్‌ని మనకైతే లైక్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. సో, ఈవెన్ ట్రేడ్ ఓన్లీ అగ్రెసివ్ విత్ యువర్ ప్లాన్. సో, మీకు ఆల్రెడీ నేను ఈ పాయింట్ మీకు ఆల్రెడీ రైజ్ చేశాను. మీ ప్లాన్ వైస్‌గా వస్తేనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి తప్ప మార్కెట్ ఏదో చూపిస్తుంది కదా! మార్కెట్ వెళ్ళిపోతుంది. అలా ఫోమ్‌లో మీరు ఎక్కడైతే ఎంట్రీస్ అనేది తీసుకోకండి. మార్కెట్ ఎక్కడికి పోదు. మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ జోన్‌లోకి రావాలి. మీ జోన్‌లోకి వస్తేనే మీరు ఆడేసినక మార్కెట్ అయితే ఉంటది తప్ప మార్కెట్ వెళ్ళిపోతుంది కదా అని మీరు ఫోమ్‌లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకున్నారంటే కన్ఫర్మ్‌గా ఆబ్వియస్‌గా మీకు 100%కి 80-90% లాస్ అనేది అవుతారు. రిమైనింగ్ 10% బేస్ ఆన్ యువర్ లక్ బట్టి ఉంటుంది. ఇది మాత్రం ప్రాపర్‌గా అయితే గమనించండి. సో, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెన్ ఈరోజు వచ్చేసి మనకి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఇదంతా ఇప్పుడు క్లియర్‌గా చెప్పాను కదా! మీకు ప్రాక్టికల్ కూడా అయితే చూపిస్తాను. కానీ దానికన్నా ముందు స్టాప్ లాస్ కూడా అయితే లైక్ మనం అయితే డిస్కస్ చేసుకుందాం. స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఎవ్రీ ట్రేడ్‌కి మనకి కన్ఫర్మ్‌గా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టాలి. స్టాప్ లాస్ లేని ట్రేడ్ అది ట్రేడే తీసుకోకూడదు. మీరు చేస్తున్నారంటే మీరు కన్ఫర్మ్‌గా మార్కెట్ నుంచి ఫాస్ట్‌గా మీరు ఎగ్జిట్ అయిపోవడానికి రెడీగా ఉన్నారని అర్థం చేసుకోండి. స్టాప్ లాస్ లేని ట్రేడ్ అస్సల చేయమాకండి. చేశారంటే మీ క్యాపిటల్ పోద్ది. క్యాపిటల్ పోయిందంటే మళ్ళీ ట్రేడ్ చేయడం కూడా ఛాన్స్ అనేది ఏముండదు. సో, అందుకే స్టాప్ లాస్ అనేది మస్ట్. సో, దాని తర్వాత రిస్క్ రివార్డ్.
మీరు ఎంత తీసుకుంటున్నారు స్టార్టింగ్‌లో ఉంటే 1:1 పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1000 మీరు లాస్ అవ్వడానికి రెడీగా ఉంటే రూ. 1000 ప్రాఫిట్ లైక్ తీసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉండండి. మీరు అలా ఎక్స్‌పీరియన్స్ లైక్ పెంచుకునే కొద్దీ 1:2, 1:3 మాక్సిమం 1:4 అంతకు మించి ఎక్కువ పెట్టుకున్నా మీరు అంత సేపు అయితే ఉండలేరు. మీరు చాలా సైకాలజీ పరంగా స్ట్రాంగ్‌గా ఉంటేనే తప్ప మీరు 1:5, 1:10 సో అలా పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటది. బట్ స్టార్టింగ్‌లో ఉంటే ఫస్ట్ 1:1 అయితే పెట్టుకోండి. దాని తర్వాత 1:2, 1:3 అలా మీరు పెంచుకుంటూ వెళ్ళండి. లైక్ స్లోగా మీకు అది కూడా అయితే అర్థమవుతది. బట్ రిస్క్ రివార్డ్ అనేది పెంచుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ఓవరాల్ మంత్ ఒక 20 ట్రేడ్స్ చేశారనుకోండి. సో 20 ట్రేడ్స్‌లో మీరు 10 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. 10 ట్రేడ్స్ మీకు టార్గెట్ హిట్ అవుతే మీరు ఆన్ అండ్ యావరేజ్‌గా లాస్‌లో ఉంటారు. ఎందుకంటే మీరు చార్జెస్ ప్లే చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్‌కి అరౌండ్ రూ. 60 అయితే మనము ఆప్షన్స్‌లో బై చేస్తే మనం పే చేయాలి. సో అలా చూసుకుంటే మీరు లాస్‌లో అయితే ఉంటారు. అదే మీరు రిస్క్ రివార్డ్ 1:2 తీసుకున్నారనుకోండి. సో అలాంటప్పుడు మీకు మంత్లీ 20 ట్రేడ్స్‌లో 10 ట్రేడ్స్‌లో మీకు టార్గెట్ హిట్ అయ్యి 10 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా మీరు ప్రాఫిట్‌లో ఉంటారు. ఇంకొకటి ఎక్కువైనా, ఇంకోటి తక్కువైనా అప్పటికి మీరు ప్రాఫిట్‌లో అయితే ఉంటారు. సో అందుకే రిస్క్ రివార్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది మనకైతే ప్లే చేస్తది. సో ఇదే లాజిక్ అనమాట. ఇవి లాస్ట్ పాయింట్ కూడా రివార్డ్ బిగ్గర్ దెన్ రిస్క్. మీరు తక్కువ రిస్క్ తీసుకోండి. ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేయండి. అంటే ఇంకేం లేదు సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంట్రీ చూడండి ఇక్కడ మీకు స్క్రీన్‌షాట్ అయితే పెడతాను. 20 పాయింట్స్ నేను స్టాప్ లాస్ అనేది పెట్టాను. టార్గెట్ వచ్చేసి మీరు మోర్ దెన్ 100 పాయింట్స్ అయితే పెట్టాను. ఇన్ బిట్వీన్ మనం ఎక్కడైనా ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. సో దీనివల్ల ఏంటంటే స్టాప్ లాస్ అనేది నేను లిమిట్ చేసుకున్నాను. ప్రాఫిట్ వచ్చేసి అన్‌లిమిటెడ్ అయితే చేసుకున్నాను. సో దీనివల్ల నాకు ఎండ్ ఆఫ్ ది మంత్‌కి ప్రాఫిటబుల్‌గా అయితే ఉంటాను. మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది కదా! మార్కెట్ ఇచ్చేటప్పుడు తక్కువ ఇవ్వండి. తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు ప్రతి ట్రేడ్ చేస్తే గనుక ఏదో ఒక రోజు మీరు కన్ఫర్మ్‌గా సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అయితే అవుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది 100% ఇది ఎవరు చెప్పరు. బట్ మాక్సిమం చెప్తున్నాను కదా! తక్కువ ఇవ్వండి మార్కెట్‌కి ఇచ్చేటప్పుడు. తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తారా? ప్రాపర్‌గా ఇదే పాయింట్‌లో మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటారా? సెకండ్ టార్గెట్, టార్గెటా? సో ఏది జస్ట్ అదంతా పక్కన పెట్టి మార్కెట్ ఇచ్చేటప్పటికి మీరు తక్కువ ఇవ్వండి. తీసుకునేటప్పుడు ఎక్కువైతే తీసుకోండి. నేను కూడా అదే ఫ్యాక్టర్‌లోనైతే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాను. మీ కింద కూడా అయితే చెప్పాను కదా! థియరిటికల్ కాదు ప్రాక్టికల్ కూడా ఒకసారి అయితే చూపిస్తానని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే ఫిబ్రవరి 3 చార్ట్ అనమాట. థర్డ్ డే మనకి నిఫ్టీ చార్ట్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మార్కెట్ అనేది హెవీ గ్యాప్ అప్‌లో అయితే మనకి మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో మీకు ఆల్రెడీ న్యూస్ కూడా తెలిసే ఉంటది. టారిఫ్స్ అయితే మనకి తగ్గించారు కదా! సో దీనివల్ల ఓవర్‌నైట్ మనకి గిఫ్ట్ నిఫ్టీలో మనకి ఎక్కువ పాజిటివ్ మూవ్‌మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 800-1000 పాయింట్స్ కూడా మనకి గిఫ్ట్ నిఫ్టీలో అయితే కనిపించింది. అదే పాయింట్ మనం మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇంత రిఫ్లెక్షన్ అనేది మనకైతే కనిపించి ఓవరాల్‌గా గ్యాప్ అప్‌లో అయితే ఓపెన్ అయింది. సో ఎప్పుడైనా ఇది ఇది ఇక్కడి నుంచి మీరు ఇంపార్టెంట్‌గా అయితే వినండి. ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయినప్పుడు మీరు ఇలా ఆలోచిస్తే కన్ఫర్మ్‌గా అప్పుడు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ విన్నింగ్ రేట్ అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో వచ్చేసి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఇది చాలా హ్యూజ్ గ్యాప్ అప్. బట్ ఒక్కోసారి మనకి తక్కువ గ్యాప్ అప్ ఏదైతే అవుతది. ఇలాంటప్పుడు ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలంటే ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క స్ట్రక్చర్‌ని మీరైతే అర్థం చేసుకోండి. ఇది ఎక్కడైతే చూస్తున్నారు కదా! ఒక్కసారి రెడ్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయితే ఇచ్చిందనమాట. అంటే ఇంత మూవ్‌మెంట్‌కి మనకి నెక్స్ట్ బ్రేక్‌ఔట్ కనిపించకుండా అప్‌సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువైతే ఉన్నాయి. ఎందుకంటే సెల్లర్స్ ఇక్కడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారని మనకి క్లియర్ కట్‌గా అయితే అర్థమవుతుంది. ఎప్పుడైనా పెద్ద క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి అంటే పక్కాగా సెల్లర్స్ ఉన్నారని ఆ క్యాండిల్‌లో మనమైతే అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుల్లిష్ సెంటిమెంట్ ఎందుకంటే నైట్ మనకి ఓవర్‌నైట్ టారిఫ్స్ న్యూస్ రావడం వల్ల ఇంకా ఫర్దర్‌గా మార్కెట్ పెరుగుతదని మీరని ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు మీరు అప్‌సైడ్ ప్లాన్స్ ఎక్కడ చేయాలంటే ఈదర్ ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై అయితే మినిమమ్ బ్రేక్ అవ్వాలి ఫస్ట్ కన్ఫర్మేషన్. సో, దాని తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అప్‌సైడ్ అయితే ప్లాన్ చేయాలి. అప్పటి వరకు మీరు అప్‌సైడ్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేయకూడదు. ఇది ఒక మేజర్ రీజన్. ఈవెన్ దాంతో పాటు ఇంత మనకి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది కదా! ప్రీమియమ్స్‌లో వచ్చేసి చాలా హెవీ మూవ్‌మెంట్ అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చూసుకోవాలంటే కాల్ ఆప్షన్ రూ. 1 ఉన్న ప్రీమియం వచ్చేసి 200 కూడా అయితే వెళ్ళిపోయింది. సో, అలాంటి సినారియోలో మళ్ళీ కాల్ సైడ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఆ ప్రీమియంలో వచ్చేసి ఆల్రెడీ పెరిగిపోయిన ప్రీమియమ్స్‌లో మనకి మూవ్‌మెంట్ అనేది చాలా తక్కువైతే ఉంటది. సో, ఇక్కడ ఈ 2 సినారియోలో వచ్చేసి మనము కాల్ సైడ్ అనేది ట్రేడ్ ఎక్కడైతే ప్లాన్ చేయకూడదు. చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఏదర్ ఇక్కడ బ్రేక్‌ఔట్ కనిపిస్తూ మనకి రీటెస్ట్ అవ్వాలి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎళ్లి మార్కెట్ కొంచెం పడి ఇక్కడ రీటెస్ట్ అవుతే గనుక ఇక్కడైతే ప్లాన్ చేయొచ్చు. బట్ ఆ సినారియోలో చూసుకుంటే ఇంత పెద్ద క్యాండిల్ బ్రేక్‌ఔట్ అప్ సైడ్ కనిపించాలంటే అది చాలా రేర్. సో, అలాంటప్పుడు మీరు పుట్ సైడ్ అయితే కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకూడదు. సేమ్ అలాగనే నేను ఇక్కడ ఎక్కడ కాల్ సైడ్ అయితే ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేదు. బట్ పుట్ సైడ్ ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఇసినప్పుడు సెల్లర్స్ అంతలో ఉన్నప్పుడు మనకి ఏదో ఒక అంత పుట్ సైడ్ మూవ్‌మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. సో, బట్ అలాగని బ్లైండ్‌గా ఎక్కడైతే ట్రేడ్స్ అంతా ప్లాన్ చేయకూడదు. ఫస్ట్ ఈ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిందో లేదో చూడాలి. సో, ఆ సినారియోలో చూసుకుంటే మనకి లో అయితే బ్రేక్ అయింది. సో, చూస్తున్నారు కదా! లో అయితే బ్రేక్ అయింది. సో, దాని తర్వాత నియర్ సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ లెవెల్ గాని ఏమైనా ఉందో లేదో చూడండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేస్తే ఈ లెవెల్ వచ్చేసి మనకి
కొంచెం సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఈవెన్ కొన్ని లైక్ ప్రీవియస్ చార్ట్‌లో చూసుకుంటే ఒక దిక్కున రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈ లెవెల్ అయితే యాక్ట్ చేస్తుంది. సో, అప్పుడు ఏం చేశానంటే ఏం లేదు మార్కెట్ ఫస్ట్ పడింది. కొంచెం రైజ్ అయింది. అంటే రీటెస్ట్ అనేది జరిగింది. ఇక్కడ బ్రేక్‌ఔట్ కనిపించి అప్‌సైడ్‌కి వెళ్తే నేను కొంతసేపు వదిలేసేవాడిని. లేదంటే లైక్ హాఫ్ క్యాండిల్ వచ్చి అక్కడ రీటెస్ట్ జరిగితే గనుక మళ్ళీ అగైన్ పుట్ సైడ్ అయితే ప్లాన్ చేసేవాడిని. బట్ ఏం జరిగింది కొంచెం పెరిగి రివర్సల్ అయితే అయ్యింది. సో, అలాంటప్పుడు ఇక్కడ నేను ఓకే. పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! మరీ అంతలా అగ్రెసివ్‌గా అయితే పడతలేదు. బట్ పడుతుందని మనకి కొంచెం లైక్ ఒక వ్యూ అయితే ఉంది. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అడిషనల్ స్ట్రాటజీ మీరు ఓన్‌గా బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ గాని లేదంటే మన ఛానెల్‌లో చాలా స్ట్రాటజీస్ అయితే లైక్ డిస్కస్ చేసాం. సో, అలాంటి ఓన్ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నప్పుడు ఆ స్ట్రాటజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఆ స్ట్రాటజీ కూడా మీకు కన్ఫర్మేషన్ ఇస్తే గనుక ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. సో, ఇక్కడ నేనొచ్చేసి మీకు ప్రీవియస్ మన ఛానెల్‌లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండిల్ స్ట్రాటజీ అని. సో, ఆ క్యాండిల్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ చూడండి. అది మీకు ఉండాలనుకుంటే వీడియో వాళ్ళు మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. సో, ఫస్ట్ 2 క్యాండిల్స్ రెడ్ ఉన్నప్పుడు మధ్యలో గ్రీన్ వచ్చి సో, దాని తర్వాత వచ్చి క్యాండిల్ బ్రేక్‌ఔట్ కనిపిస్తే గనుక మనము అటు సైడ్ పొజిషన్ అయితే తీసుకుంటామని ఆ స్ట్రాటజీలో అయితే డిస్కస్ చేశాను. ఆ సినారియోలో చూసుకుంటే ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది. సో, ఇక్కడ చిన్న ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. మీకు స్క్రీన్‌షాట్ కూడా అయితే పెడతాను. ఓవరాల్‌గా ఇక్కడ 50 పాయింట్స్ బుక్ చేసుకొని నేను బైకేసి వచ్చేసాను. మళ్ళీ రివర్సల్ అవుతుంది కదా అని నేనైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేయలేదు కాల్ సైడ్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే మార్కెట్‌లో ప్రీమియమ్స్ అనేది అప్పటికే ఎక్కువ పెరిగిపోయినాయన్నమాట కాల్ సైడ్. ఒకవేళ తీసుకుంటే మనకి ఎక్కువ ప్రీమియమ్స్ మూవ్‌మెంట్ అయితే ఉండదు. డీకే ఎక్కువ ఉంటది. ఈవెన్ దట్ టూ ఈరోజు నిఫ్టీలో ఎక్స్‌పైరీ అయితే ఉంది. సో, అందుకే నేను కాల్ సైడ్ అయితే అవాయిడ్ చేసి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేశాను. ఓవరాల్‌గా ఇది మీకు చాలా సింపుల్‌గా అయితే అనిపించొచ్చు. బట్ ప్రతీదీ చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు మార్కెట్‌లో ట్రావెల్ చేసే కొద్దీ మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ అవుతారు తప్ప ఓవర్ నైట్‌లో వచ్చేసేదైతే కాదు. ఓవరాల్‌గా మీకు ఈ టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్‌గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా ప్రతి వీడియో మన ఛానెల్‌లో ఉంటది. లేదంటే యూట్యూబ్‌లో మీరు సెర్చ్ చేసిన ప్రతి టాపిక్ క్లియర్‌గా చాలామంది అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇది ఇచ్చారు. జస్ట్ మీకు ఒక మ్యాప్ కింద ఇది ఇచ్చాను. ఈ మ్యాప్‌ని ఫాలో అవుతూ ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేస్తే కన్ఫర్మ్‌గా మీరు 100% సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అయితే అవుతారు. సో, ఎనీవే బై ఫ్రెండ్స్.